24 ఫ్రేమ్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు, ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. 2024లో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజ్యపూజ్యం ఏ విధంగా ఉంటుంది, అవమానం ఏ విధంగా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. అలాగే ఉత్తర 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పు, షం, రా, పే, పో అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్నా కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 ఉంటుంది, వ్యయం 5గా ఉంటుంది. 5 రూపాయలు వీళ్ళకి వస్తే 5 రూపాయల ఖర్చు ఉంటుంది. అంటే ఎంత రాబడి ఉంటుందో అంత ఖర్చు కూడా ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యము 5, అవమానం 2. 5గురు మెచ్చుకుంటే వీరిని 2 తిట్టుకోవడం జరుగుతుంది, అవమానపరచడం జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశి వారికి 2024లో గ్రహస్థితి ఏ విధంగా మనం ముందుగా తెలుసు. భాగ్యస్థానంలో గురువు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా షష్టమ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం అంతా సప్తమ జన్మస్థానంలో రజతమూర్తిగా సంచరించడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం ముందుగా తెలుసుకుందాం. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అత్యధికమైనటువంటి లాభాల్ని మనం పొందగలుగుతాం అనేది కూడా తెలుసుకుందాం. ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ కన్యారాశి వారికి 2024 సంవత్సరం. రుణాలన్నీ కూడా తీర్చుకుంటారు. ఎప్పటి నుంచో అప్పులు చేసిన అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో మీరు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి కోరిక, అంటే గృహాన్ని నిర్మించుకోవాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. కొంత ఆస్తులను కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వీరికి లభించేటువంటి ఒక అదృష్టం ఉంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సహకారం ఏర్పడుతుంది. తోటి స్నేహితులతోటి, తల్లిదండ్రులతోటి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, ప్రమోషన్స్ కూడా ఉంటాయి, బదిలీలు కూడా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి మంచి అవకాశం ఈ 2024. కోర్టు కేసులన్నీ కూడా ఒక పరిష్కారాన్ని తీసుకొస్తాయి. వాటిలో మీరు విజయాన్ని సాధించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కోర్టు కేసులన్నీ కూడా ఒక పరిష్కారానికి రావడం జరుగుతుంది. దానిలో మీరు విజయాన్ని సాధించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పితృ సంబంధితమైనటువంటి ఆస్తులు మీకు కలిసి వస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారాన్ని దొరుకుతుంది. ఆ పరిష్కారం దొరకడం వల్ల కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉండడం జరుగుతుంది. ఆర్థిక పరంగా వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఈ సంవత్సరం. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. పిల్లలు విదేశాలకు చదువు కోసం వెళ్ళాలి అనుకునే వారికి కొంత ధనం ఖర్చు కావాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత మీకు సహాయ సహకారాలు కూడా అందుతాయి. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే ముందు కొంత ఆచితూచి వ్యవహరించుకోండి. లేకుంటే కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మధ్యవర్తులుగా ఇతరులకు షూరిటీలు ఇవ్వకండి. వారి వల్ల చాలా ఇబ్బందులు పడతారు మీరు. అలాగే ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ ఏంటంటే వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కలిగిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం ధనయోగం బాగా ఉంటుంది. గృహానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు స్త్రీలు. అలాగే కుటుంబంలో అందరి కోసం దుస్తులు, బంగారం, వెండి కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైనటువంటి లాభాలు చవిచూస్తారు. ఎప్పుడో నష్టపోయినటువంటి కొన్ని నష్టాలని, లోటుల్ని భర్తీ చేసుకోవడం జరుగుతుంది. కొత్త వ్యాపారాలకు ధైర్యంగా ముందుకు సాగుతారు. జనంను ఆకర్షించుకుంటారు, గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, ఫ్లాట్లు కొంటారు, మీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు మీ పిల్లల పేరు మీద. ఈ సంవత్సరం గృహయోగం ఉంది. మీరు కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సంవత్సరం ఈ 2024. బ్యాంకులో రుణాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారు. అందంగా ఇంటిని అలంకరించుకోవడం జరుగుతుంది. రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. పాత అప్పులు, బాకీలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభయోగంగా పరిగణించండి. ఈ సంవత్సరం సంతానం లేని వారికి ప్రయత్నంతో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వైద్యపరంగా ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో పెద్దలు అనుమతితో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ సంవత్సరం ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయటం చాలా మంచిది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. విదేశాల్లో గృహాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో కూడా ప్రేమ వ్యవహారాలని సాగిస్తారు. మొండి బాకీలు వసూలైపోతాయి. మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. లగ్జరీ లైఫ్ని అనుభవించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తమ అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. విద్యార్థులు తాము అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు. రాజకీయ నాయకులకు ఒక యోగంగా చెప్పుకోవాలి ఈ సంవత్సరం. సినీ పరిశ్రమ వారికి కానీ, టీవీ రంగంలో వారికి కానీ పెద్ద మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కమిషన్ వ్యాపారాల వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులు పట్టుదలతోటి వారు అనుకున్న జాబ్ని సాధిస్తారు. ఐటీ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యవసాయదారులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. అలాగే స్త్రీలు కూడా వ్యాపార రంగంలో ముందుకి సాగుతారు, ముందంజ వేస్తారు. స్త్రీలు వెండి, బంగారం వ్యాపారాలు ఎక్కువగా చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. వీరు ఎక్కువగా శివుడిని పూజించడం వల్ల, రాముడిని పూజించడం వల్ల అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. అలాగే నవనారసింహ క్షేత్రమైనటువంటి శ్రీకొండ, సింగరాయకొండ నారసింహస్వామి దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి లాభాలు, అద్భుతంగా మీకు గ్రహాల యొక్క అనుగ్రహ కటాక్షాలు ఉంటాయి. స్వామివారి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి నుంచి కూడా బయటపడతారు. సర్వే జనా సుఖినో భవంతు.